హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 3rd February 2024. సో 5th Februaryకి మార్కెట్ ఎలా ఉండొచ్చు? మండే రోజు మనకి మార్కెట్ కొంచెం బుల్లిష్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఆ లెవెల్స్ ఏంటి, టెక్నికల్ గా ఎలా ఉంది, అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది 156 పాయింట్స్. అయితే ఒక టైంలో దాదాపుగా 250 పాయింట్స్ కన్నా పైకి వెళ్ళింది పాజిటివ్. కానీ మధ్యాహ్నం తర్వాత 12 తర్వాత మార్కెట్ లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి 21,853 దగ్గర క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హైని టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగి డౌన్ లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 39 అడ్వాన్స్ ఉంటే 11 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. సో బీపీసీఎల్ టాప్ లో ఉంది, దాదాపుగా 10% వరకు పెరిగింది, 9.81. దాని తర్వాత ఐఓసి, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పెరిగిన స్టాక్స్. మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్ లో చూస్తే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టీసీఎస్, టాటా స్టీల్, హీరో మోటార్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఐషర్ మోటార్స్. కొంచెం రిజల్ట్ పరంగా అంత స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా రిజల్ట్ రాలేదు ఐషర్ మోటార్స్ లో. సో దాని నుంచి కూడా ఇది కొంత వీక్నెస్ కనపడింది, 2.74% డౌన్ అయింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా కొంత నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో అది కూడా హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. డే ఎండింగ్ వచ్చేసరికి నెగిటివ్ లో క్లోజ్ అయింది. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టాప్ లో ఉంది 5.5% తోని. దాని తర్వాత బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్, ఈ 4 బ్యాంకులు మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయితే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఒకసారి మార్కెట్ లో మనం లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే ట్రేడింగ్ లో గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోనే మాక్సిమం మనకి ఇండెక్స్ లో నెగిటివ్నెస్ కనపడింది. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోనే బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, నిఫ్టీలో కానీ రెండిట్లో కూడా హైయెస్ట్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అది దాదాపు 1.3% డౌన్ అయ్యేసరికి చాలా పాయింట్స్ ఈ ఒక్క బ్యాంక్ ద్వారానే మైనస్ లోకి వెళ్ళాయి. సో ఇప్పుడు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో అయితే ఇప్పుడు మనకి ఒక నెగిటివ్నెస్ కనబడుతుంది ఏంటంటే ఈ క్యాండిల్ ఫార్మేషన్. సో హ్యాంగింగ్ మ్యాన్ టైప్ క్యాండిల్ ఫార్మ్ అయింది, కొంత వీక్నెస్ ఉండొచ్చు. అయితే డేటా ప్రకారం చూస్తే అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే రోజు నైట్ అమెరికన్ మార్కెట్లు బాగా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మోస్ట్లీ మన నిఫ్టీ మండే రోజు కొంచెం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది హయ్యర్ లెవెల్లో మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, అది ఒకటి మనకి నెగటివ్ గా ఉంటుంది. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు, ఇవే లెవెల్స్ ఉంటాయి. సో ఒక్కసారి మనం టైం ఫ్రేమ్ మార్చి చూద్దాం. కొంచెం మనం లాంగ్ టర్మ్ అంటే ఒక షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా కొన్ని 1 month 2 months వ్యూలో చూస్తే మది మంత్లీ క్యాండిల్ మనకి జనవరి మంత్ క్లోజ్ అయిన తర్వాత ఒకటి మంత్లీ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో మంత్లీ హై అండ్ మంత్లీ లో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. అంటే జనవరి హై అండ్ జనవరి లో. సో అంటే ఆల్మోస్ట్ పీక్ నుంచి లోలో వచ్చి మనకి 21,100. సో 21,100 నుంచి 22,100, ఒక 1000 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ రేంజ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి మనకి రాబోయే రోజుల్లో. సో నెక్స్ట్ మనం వీక్లీ కూడా ఒకసారి చూద్దాం, వీక్లీ క్యాండిల్స్ ఎలా ఫామ్ అయినాయి. సో వీక్లీ క్యాండిల్ కొంచెం బుల్లిష్ గా 2 వీక్స్ మనకి నెగిటివ్ వచ్చిన తర్వాత లాస్ట్ క్లోజింగ్ వీక్ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాస్ట్ హై అనుకోవచ్చు, 21,125 or 28 లాస్ట్ ఫ్రైడే హై. సో ఆ హైని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఒక డీసెంట్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 23,000 వరకు వెళ్ళటానికి. అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్లు అప్ సైడ్ వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు రాబోయే రోజుల్లో. సో ఓన్లీ మనం మండేకి లెవెల్స్ చూసుకుంటే మాత్రం సో మనకి ఇది ప్రీవియస్ గా మనం అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో ఇది సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ గా 22,130. సో ఇది కొంచెం రెసిస్టెన్స్ లెవెల్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకుంటే మనకి 21,810. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు మనం. సో దీన్ని బ్రేక్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అయితే మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సో కీ లెవెల్ 21,000
435. సో అది అలానే ఉంటుంది, అక్కడ దాంట్లో మాత్రం ఎట్లాంటి మార్పు ఉండదు. అయితే ఇక్కడ ఈ మంత్లీ పివోట్ లెవెల్ 21,662 ఇది కూడా మంచి సపోర్టే. సో హైయర్ లెవెల్లో ఇప్పుడు ఒకటి మనం గమనించాల్సింది, ఈ జోన్ ని క్రాస్ చేసి పైన సస్టైన్ కావాలా 22,050 నుంచి 22,130. సో ఈ జోన్ చాలా క్రూషియల్ గా ఉంటుంది మనకి రాబోయే రోజుల్లో. వన్స్ ఇది క్రాస్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. 22,380 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, దాన్ని క్రాస్ చేస్తే 22,500 వరకు. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ చార్ట్. ఇక్కడ లాస్ట్ 2 months, లాస్ట్ మంత్ అంటే జనవరి మంత్ మనకి ఒక నెగటివ్ క్యాండిల్ వచ్చింది. ఈ మంత్ లో కూడా ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి చాలా ఓన్లీ 2 days ట్రేడింగ్ అయిన తర్వాత కూడా ఇది కొంచెం వీక్నెస్ కనబడుతుంది. అయితే ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద తీసుకోవచ్చు, ప్రీవియస్ లో ఈ లో. సో అరౌండ్ 44,460 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. మనం గతంలో కూడా అనుకున్నాం 44,600 500 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయని. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఇది ప్రీవియస్ హై, ఈ మంత్లీ హై ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు 48,500. ఇప్పుడు 45,970 దగ్గర లాస్ట్ క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మన లెవెల్స్ ఇవి. సో ఇక్కడ మనకి ఒక రీట్రేస్మెంట్ అంటే ఈ ఎంటైర్ ఫాల్ ని 38.2% రీట్రేస్ చేసింది ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ గా రెసిస్టెన్స్ పాయింట్ 46,580 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లా ఉంటుంది. డౌన్ సైడ్ సపోర్ట్ 45,680 ఇది మన కీ లెవెల్ కూడా. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. ఏ లెవెల్ ని బ్రేక్ చేసినా గానీ మనకి 400 to 500 పాయింట్స్ మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఫ్రైడే ట్రేడింగ్ లో చాలా స్టాక్స్ లో లాంగ్ బిల్డప్ చూసాం మనం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, దాంతో పాటు ప్రైస్ పెరిగాయి. సో దాంట్లో క్యుమిన్స్ ఇండియా ఒకటి, తర్వాత ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, అతుల్, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, యూబీఎల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఓఎఫ్ఎస్ఎస్, టాటా కన్స్యూమర్, జైడస్ లైఫ్, పాలిక్యాప్, ఓఎన్జీసీ, అబాట్ ఇండియా ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ దాంతోపాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతుంది. ఈ స్టాక్స్ నుంచి కొన్ని లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే షార్ట్స్ ఏమైనా బిల్డ్ అయ్యాయో చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో సిటీ యూనియన్ బ్యాంక్ కబ్ ఇది బాగా డౌన్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. 20.71% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 4.66% ప్రైస్ పడ్డది. సో దీంట్లో ఇంకా షార్ట్స్ బిల్డ్ అవుతూనే ఉన్నాయి. తర్వాత బాటా ఇండియాలో కూడా కొంత షార్ట్ బిల్డింగ్ జరిగింది. 13% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కొంత డ్రాప్ అయింది. టాటా కెమికల్స్, మెట్రోపాలిస్, ఎంఆర్ఎఫ్, ఎల్టీ, ఏబీబీ, టైటాన్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అయ్యాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు మనం ప్రతిరోజు చూసినట్టే రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గెయిల్. గెయిల్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక మంచి ఆపర్చునిటీ లాగా కనబడుతుంది ఈ స్టాక్ లో. 177 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 175, 176 రేంజ్ కొంచెం మనకి టెక్నికల్ గా కొంచెం బయింగ్ రేంజ్ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, 181 దాని తర్వాత 188. ఈ రెండు కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్టాక్ ని మానిటర్ లో పెట్టి ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది గెయిల్. తర్వాత కోల్ ఇండియా కూడా చూద్దాం ఒకసారి. సో కోల్ ఇండియాలో స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది, కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతానే ఉంది, ఎక్కడ కూడా మనకి వీక్నెస్ కనబడలేదు. అయితే ఇక్కడ మనకి ఒక రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి అప్ సైడ్ లో, 426 దాని తర్వాత 442. ఇవి రెండు మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు అయితే కంటిన్యూస్ గా ర్యాలీ కంటిన్యూ అవుతానే ఉంది. సో ఏదైనా ఒక పుల్ బ్యాక్ వస్తే అది మంచి ఆపర్చునిటీ లాగా ఉంది. ఇంకొకటి ఇక్కడ మనకి కొంత కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది మనకి స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఇంట్రాడేలో కొంత పుల్ బ్యాక్ ఏదైనా ఇచ్చినా గానీ ఈ స్టాక్ లో మనకి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఒకటే వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ కావాలి. మంత్లీ పివోట్ వచ్చి మనకి 396. సో 396 కన్నా కింద క్లోజ్ అయితేనే వీక్నెస్ ఉండొచ్చు, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఈ స్టాక్ ని. హైయర్ లెవెల్ లో 442 దగ్గర వస్తే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది కోల్ ఇండియా. సో నెక్స్ట్ మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఈ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఈ లెవెల్స్ ఎలా వస్తాయి,
డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.